ఫ్రెండ్స్, మనం బాటనీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ స్టేట్ లెవెల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. మనకి ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, జైలం ఇన్ ప్లాంట్స్ ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫాలోయింగ్ ఫంక్షన్. జైలం మనకి ప్లాంట్స్లో ఏ ఫంక్షన్ చేస్తుంది అని అడుగుతున్నారు. మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ డిజాల్వ్ మినరల్స్. ఆప్షన్ బి ఆన్సర్. ఇక్కడ మనం చూసుకుంటే జైలం మెయిన్ ఫంక్షన్ వచ్చి మనకి జైలం హెల్ప్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ డిజాల్వ్డ్ మినరల్స్ ఫ్రమ్ ది సాయిల్ టు ద స్టెమ్స్ అండ్ లీవ్స్. మనకి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. మనకి జైలం అనమాట ట్రాన్స్పోర్ట్స్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద రూట్స్ టు ద రెస్ట్ ఆఫ్ ది ప్లాంట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హూ వాస్ ఫస్ట్ టు యూజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాస్కులర్ టిష్యూస్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. మనకి వాస్కులర్ టిష్యూస్ని క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్లో యూజ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ మనకి ఏపీ డికాండిల్, అగస్టిన్ పైరస్ డికాండిల్. మనకి ఇక్కడ చూసుకుంటే ఏపీ డికాండిల్ మనకి హీ వాజ్ ద ఫస్ట్ టు యూజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాస్కులర్ టిష్యూస్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. మనకి టాక్సానమీ అనే టర్మ్ని కాయిన్ చేసింది మనకి ఏపీ డికాండిల్. టాక్సానమీ టర్మ్ని కాయిన్ చేసింది ఏపీ డికాండిల్. అదే ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటే మనకి కార్లెస్ లినియస్. తర్వాత మనకి నెక్స్ట్ ద కేటగిరీస్ ఆఫ్ స్క్లెరైడ్స్ ఆర్. స్క్లెరైడ్స్ అంటే మనకి ప్లాంట్స్లో మనకి స్ట్రక్చర్ కల్పిస్తాయి అన్నమాట స్క్లెరైడ్స్ అనేవి. మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ మనకి అన్నీ కరెక్ట్ ఉండే ఆప్షన్ లేదు చూడండి, ఏబిసిడి అనేది. అంటే ఒకటి ఖచ్చితంగా ఇన్కరెక్ట్ ఉందన్నమాట, అదే ట్రాకిడ్స్. ఇక్కడ వర్డ్స్లో చూసుకున్నా కూడా మ్యాక్రోస్క్లెరైడ్స్, ఆస్ట్రియోస్క్లెరైడ్స్, మనకి ఇక్కడ ట్రాకియాడ్స్ అని ఉంది. ఇవన్నీ కూడా స్క్లెరైడ్స్ 5 టైప్స్ ఉంటాయి మేజర్గా. ట్రాకియాడ్స్ వచ్చి మనకి జైలంలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే స్క్లెరెన్కైమాలో స్క్లెరిడ్స్, బ్రాకీస్క్లెరిడ్స్, మ్యాక్రోస్క్లెరిడ్స్, ఓస్టియోస్క్లెరిడ్స్, ఆస్ట్రియోస్క్లెరిడ్స్, ట్రాకియోస్క్లెరిడ్స్. మనకి జాలరీ ఫైబర్స్లో చూసుకుంటే మనకి ట్రాకిడ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మనకి మేజర్ 5 టైప్స్ స్క్లెరిడ్స్లో. మనకి ఈ విధంగా స్ట్రక్చర్ కల్పిస్తాయి అన్నమాట. ఇది బ్రాకీస్క్లెరైడ్స్ మనకి ఫ్రూట్స్లో, ఫ్లెషీ ఫ్రూట్స్లో మనం చూడొచ్చు, పల్ప్లో. తర్వాత మనకి ట్రాకిడ్స్ అని చెప్పుకున్నాం కదా, ఇవి ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ అవుతాయి అన్నమాట. జైలంలో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇన్ మైక్రోరైజల్ అసోసియేషన్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్లాంటీస్. మైక్రోరైజా అంటే మనకి ఫంజీకి ప్లాంట్కి సింబయోటిక్ రిలేషన్షిప్ అనమాట. ప్లాంట్కి ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు. మనకి మైక్రోరైజా వల్ల ఇంక్రీజ్డ్ మినరల్ అబ్జార్ప్షన్ అండ్ డిసీజ్ ప్రొటెక్షన్. ఆప్షన్ డి ఆన్సరు. ఇక్కడ మైక్రోరైజల్ ఫంగై, మనకి ఫంజీ అంటారు. తర్వాత మనకి మైక్రోరైజా అనేది సింబయాటిక్ అసోసియేషన్ ఆఫ్ బిట్వీన్ ఫంజీ అండ్ గ్రీన్ ప్లాంట్స్ అన్నమాట. మనకి ఇక్కడ యూజెస్ చూసుకుంటే ప్లాంట్కి యూజ్ ఏంటంటే వాటర్ అండ్ మినరల్ న్యూట్రియంట్స్ వస్తాయి. మైక్రోరైజా అసోసియేషన్ మనకి ప్లాంట్స్ నుంచి ఫంజీకి ఏమొస్తాయి, కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ఫుడ్ వస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్
మనకి ఇక్కడ చూసుకుంటే స్టొమాటా విల్ ఓపెన్ ఇఫ్ దెర్ ఈజ్ అక్యుములేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ ఇన్ ద గాడ్ సెల్స్. మనకి పొటాషియం అనమాట. ఆప్షన్ 2 ఆన్సర్. ఇక్కడ మనకు చూసుకుంటే గాడ్ సెల్స్ చేంజ్ స్టోమా సైజ్ టు కంట్రోల్ ట్రాన్స్పిరేషన్. దేని బేస్ చేసుకొని అంటే పొటాషియం. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే ద పార్ట్ విచ్ వి ఈట్ ఇన్ మ్యాంగో ఈజ్. మ్యాంగోలో మన ఎడిబుల్ పార్ట్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి మీజోకార్ప్. ఇక్కడ మనకి ఫ్రూట్ దాంట్లో ఎడిబుల్ పార్ట్ ఉన్నాయి. ఇవి ఒకసారి చూసుకోండి. మనకు వచ్చింది మ్యాంగోలో మీజోకార్ప్. సోర్స్ వచ్చి మనకి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. తర్వాత నెక్స్ట్ ఎడిబుల్ పార్ట్ ఆఫ్ బనానా ఈజ్. బనానాలో అయితే ఎండోకార్ప్ అండ్ లెస్ డెవలప్డ్ మీజోకార్ప్ అనమాట. మనకి ఇవి పార్ట్స్ ఫ్రూట్లో ఎక్సోకార్పు, ఎండోకార్పు, మీజోకార్పు, ఈ మూడిటిని కలిపి పెరికార్ప్ అంటారు అనమాట. తర్వాత మనకి సిట్రస్ క్యాంకర్ ఇస్ కాస్డ్ బై విచ్ టైప్ ఆఫ్ ప్యాథోజన్. మనకి సిట్రస్ క్యాంకర్ అనేది జంతోమోనాస్ సిట్రి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియల్ డిసీజ్, దాంట్లో మనకి సిట్రస్ క్యాంకర్ మనకి జంతోమోనాస్ సిట్రి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సోర్స్ వచ్చి మనకి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. ఇదే మనకి సిట్రస్ క్యాంకర్ అనమాట, బ్యాక్టీరియల్ డిసీజ్. తర్వాత ఫ్లవర్స్, లీవ్స్ అండ్ సీడ్స్ ఆఫ్ విచ్ ప్లాంట్ ఆర్ యూస్డ్ టు ప్రిపేర్ ఎ నార్కోటిక్స్. మ్యారిజువానా. మనకి మ్యారిజువానా దేని నుంచి తయారు చేస్తారంటున్నారు. క్యానబిస్ సటైవా. ఆప్షన్ 1. ఇక్కడ చూసుకుంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మనకి క్యానబిస్ సటైవా, ద ఫ్లవర్ టాప్స్, లీవ్స్ అండ్ ద రేసిన్ ఆఫ్ క్యానబిస్ ప్లాంట్ ఆర్ యూజ్డ్ ఇన్ వేరియస్ కాంబినేషన్ టు ప్రొడ్యూస్ మ్యారిజువానా, హషీష్, చరస్ అండ్ గాంజా. ఇది మ్యారిజువానా ప్లాంట్, క్యానబిస్ సటైవా. తర్వాత నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ స్పైరోగైరా ఆల్గీ. స్పైరోగైరా ఆల్గీ అనేది మనకి ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ పాండ్ స్కమ్ అన్నారు. పాండ్ అంటున్నారు, స్కమ్ అంటున్నారు. ఇక్కడ ఇట్ గ్రోస్ ఇన్ మెరైన్ వాటర్. ఇది మనకి మెరైన్ వాటర్ కాదనమాట, ఫ్రెష్ వాటర్. తర్వాత పాండ్ స్కమ్ కరెక్టే. పాండ్ సిల్క్ అని కూడా పిలుస్తారు. ఇట్ సెల్స్ కన్సిస్ట్ స్పైరల్ షేప్డ్ క్లోరోఫాస్ట్, అందుకే దీన్ని స్పైరోగైరా అంటారు. తర్వాత మనకి ఇట్ బిలాంగ్ ఇన్ ఫ్యామిలీ మనకి జిగ్నిమేసి అనే ఫ్యామిలీకి చెందింది. సో మనకి ఇక్కడ మెరైన్ వాటర్ కాదు, ఫ్రెష్ వాటర్ అని తెలిస్తే చాలు. ఆప్షను 3. మిగిలిన తెలియకపోయినా పర్లేదు. మనకి స్పైరోగైరా కామన్లీ నోన్ యాజ్ వాటర్ సిల్క్ ఆర్ పాండ్ సిల్క్, ఫ్రీ ఫ్లోటింగ్ గ్రీన్ ఆల్జీ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్స్ లైక్ పాండ్స్ అండ్ లేక్స్. మనకి ఇక్కడ చూసుకుంటే జిగ్ మేసీ ఫ్యామిలీకి చెందింది, కరెక్టే. తర్వాత మనకి పాండ్ స్కమ్ అని కూడా పిలుస్తారనమాట. పాండ్ సిల్క్, పాండ్ స్కమ్, వాటర్ సిల్క్, మర్మేడ్ ట్రీస్ అని కూడా పిలుస్తారు. సో ఇదే మనకి స్పైరోగైరా ఆల్జీ. ఇవి మనకి బాటనీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఈ విధంగా మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో బాటనీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.